కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన కవిలను రాసిన మన వేమన కవి దగ్గరికి ఈరోజు వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరూ తప్పు చేసింటారన్నమాట. అలాంటి తప్పునే ఎన్నో తప్పులు చేసిన మన వేమన గారి గురించి ఈరోజు తెలుసుకోవడానికి వచ్చాము. ఆయన ఏం తప్పు చేశారు, తప్పు చేసిన తర్వాత ఎలా మారారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ స్కూల్ డేస్లో వేమన గారి గురించి చదివింటారు, వినింటారు, మొత్తం తప్పకుండా తెలుసుకొని ఉంటారన్నమాట. వేమన గారి కవులు ప్రతి ఒక్కరూ చదివింటారు. అలాంటి వేమన గారు గుంటూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినారన్నమాట. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మొత్తం 16-17 శతాబ్దాల మధ్యలో జరిగినది స్టోరీ. వేమనకి చిన్ననాటి నుంచే వేశ్యల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండే అన్నమాట. ఆ అలవాటుతో వేమనని ప్రతి ఒక్కరూ చూసి అసహించుకునే వాళ్ళు అనమాట. వేమన అంటే ప్రతి ఒక్కరికి పడేది కాదు. వేమన కనిపించలేదంటే గన ప్రతి ఒక్కరు ఇంకెక్కడ పోయినాడు, వేశ్యల దగ్గరికి పోయినారు అనేటోళ్ళు మొత్తము. ఆయనకు బంధువులు కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. అలాగే ఎవ్వరు ఎంత ద్వేషించినా వాళ్ళ వదిన మాత్రం కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునేది అన్నమాట వేమనకి. అలాంటి వేమన గురించి ఎన్నో చెడ్డ చెడ్డ విషయాలు మొత్తం వాళ్ళ వదినకి తెలిసేవి. కానీ ఒక బిడ్డను చూసినట్టు చూసేదన్నమాట వేమనని. అలా వేశ్యలకి దగ్గరకు వెళ్తూ వెళ్తూ వేమన గారు ఒక వేశ్యకి అడిక్ట్ అయిపోయినారన్నమాట. అలా వేమనకి ఒక రోజైతే ఆ వేశ్య అడిగింది, మీ వదిన ముక్కు పొడుకు తీసుకురామని అడిగింది. ఆ ముక్కు పొడుగు కోసం వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి ఆ ముక్కు పొడుగు ఇస్తావా అని అడిగినాడు. ఆ వేశ్య అడిగిందని వేమన వాళ్ళ వదినకి తెలిసిపోయిందన్నమాట ఆ రోజు. అలాగా నాయన అని మరుసటి రోజు రమ్మని అడిగింది వేమనకు. మరుసటి రోజు వెళ్ళినట్టయితే కన్నా వేమన వాళ్ళ వదిన నగ్నంగా ఉండి ఆ ముక్కు పొడుగని తీసుకోనాయన అన్నట్టుగా ఇచ్చింది. ఆ ముక్కు పొడుగ ఎలాంటిదంటే తాలిబొట్టు కంటే విలువైనది ముక్కు పొడుగ. అలాంటి ముక్కు పొడుగను తీసి నగ్నంగా ఉండి వేమనకి తీసుకోనాయన అనింది. ఆ సమయంలో అలా చూసిన వేమన గారు చాలా మనసు కుంగిపోయారు. అలా కుంగిపోయిన తర్వాత అక్కడ నుంచి ఊరు వదిలి వెళ్ళిపోయారన్నమాట. ఆయన స్నేహితుడు ద్వారా ఒక గురువు గారిని కలిశారు. ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్న అద్భుతాలని, అలాంటి మంచి విషయాలను, ఎన్నో మంచి విషయాలు ప్రజలందరికీ తెలియజేయాలని ఈ ఇండియా మొత్తం తిరగడం స్టార్ట్ చేశారన్నమాట. మంచి చెడ్డ మొత్తం వివరించడానికి. ఆయన ఒక విషయం అయితే చెప్పేవారు ఆ తిరిగే సమయంలో, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అని తేడా అయితే ఏమీ లేదు ఆయనకు. ఆయన పేరు కూడా వేమారెడ్డి. వేమారెడ్డి కాకుండా వేమన అని పేరు పెట్టుకోవడానికి కారణం కూడా అదే. కుల మతాలు మొత్తం ఈక్వల్గా చూడాలనేది ఆయన కోరిక. అందుకోసమే ఆయన పేరు వెనుకల ఉన్న రెడ్డి అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి వేమన అని మాత్రమే పేరు ఆయన పెట్టుకున్నారు. అందువల్లనే వేమన అని ఆయనకు పిలువబడుతుంది పేరు. ఆయన ఇలా ఇండియా మొత్తం తిరిగే సమయంలోనే ఇక్కడ ఖటార్పల్లికి వచ్చారన్నమాట. ఆయన ఇక్కడ ఖటార్పల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ జీవ సమాధి అయ్యారు. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చూడడానికి ఆయన గృహ అండ్ ఆయనది సమాధి ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం ఆయనది సమాధి చూడడానికి వెళ్తున్నాం. ఓకే గాయస్, వచ్చేయండి ఒకసారి. ఆయన సమాధి మొత్తం ఇక్కడ ఇప్పుడైతే ప్రెజెంట్ ఆయన సమాధికి తాళాలు వేసి ఉంచారు. ఈ సమయంలో తీయరన్నమాట. ఇక్కడ దీని డోర్ అవతలే ఉంటుంది అన్నమాట ఆయన సమాధి. ఆయన ధ్యానం చేసిన పీట, ఆయన స్లిప్పర్స్, అలాగే ఎన్నో ఆయనకి సంబంధించిన మొత్తం వస్తువులు మొత్తం ఇక్కడ లోపల ఉన్నాయి. అవి మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటే ఇక్కడ డోర్ అయితే లాక్ చేసి ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా సూపర్ ఉంది చూడ్డానికి. ఆయన రాసిన ఎన్నో కవులను ఇక్కడ గోడపైన అయితే ఉంచారు. ఎవరన్నా వచ్చినట్టయితే ఇక్కడ చదవడానికి. మీరు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ చిన్న స్టోరీ తెలుసుకున్నాను. అదేంటంటే వేరే ఇక్కడ తెలిసిన వాళ్ళతో తెలుసుకున్నాను అన్నమాట స్టోరీ. ఒకానొక సమయంలో మొత్తం ఇండియా మొత్తం తిరిగే సమయంలో ఇక్కడికి వచ్చారన్నమాట వేమన గారు.
ఇక్కడిగా వచ్చి ఈ స్థలం నచ్చి ఆయనకు కటారుపల్లి అనే గ్రామంలోనే ఇక్కడ జీవ సమాధి అయ్యారంట ఆయన. 16-17 శతాబ్దం అంటే ఆ సమయంలో ఇక్కడ మొత్తం అడవి మాదిరిగా ఉండేదంట. ఇక్కడ మొత్తం ఇక్కడ దగ్గరలోనే ఇంకొకటి గృహ ఉందన్నమాట. ఊరికి స్టార్టింగ్లోనే ఉంది అది. ఆ గృహలో తపస్సు చేసేవారన్నమాట ఆ సమయంలోనే ఆయన మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనంతకు ఆయనే జీవ సమాధి అయ్యారంట. ఇక్కడ ఒక బండ మాదిరిగా ఉండేదంట. ఇక్కడ సమాధి ఉంది కదా ఇక్కడ లోపల, ఆ బండ ఉండడంతో ఆ బండని ముయ్యమని ఆయనే చెప్పారంట. ఇక్కడ ఆయన అంతటా ఆయనే జీవ సమాధి అయ్యారని ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు. అలాగే జనవరి 6 or 7 సంథింగ్ ఐడియా కరెక్ట్గా అయితే లేదు, ఆయన పుట్టినరోజు అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ కనిపించే మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసింది వైఎస్ఆర్ గారు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో గ్లాసెస్ ఫిల్ చేద్దాం అనుకున్నారంట. పైన ఇంకొక గోపురం కడదాం అనుకున్నారు, కానీ ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఈ డెవలప్మెంట్ అయితే ఆగిపోయింది. ఇప్పటి వరకు ఉన్న డెవలప్మెంట్ అయితే వైఎస్ఆర్ గారు చేసినట్టు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మొత్తం డీటెయిల్స్. ఇక్కడైతే ఆయన రాసిన ఎన్నో కవితలు అయితే ఇక్కడ అతికిచ్చారు గోడలకి. మీరు కూడా ఒకసారి చదవండి. ఉగాది అయినా ఒక 6 రోజుల తర్వాత ఇక్కడ వేమన గారి జాతర కూడా జరుగుతుందంట ఇక్కడ. ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరూ తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ప్రతి ఒక్కరూ చూశారు కదా గాయస్, ఇది వేమన గారి చరిత్ర మొత్తం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కవులను రాసిన మన వేమన గారి చరిత్ర ఇది మొత్తం. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తాను. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. చాలు.